వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో X300 Pro స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ వీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. వామ్మో! ఇక్కడ జూషిర్రు అనుకోండి బయ్ మీరు షాక్ అయిపోతారు. డైరెక్ట్ స్మార్ట్ ఫోన్‌కే డీఎస్ఎల్ఆర్ లాంటి స్కోప్‌లు అయితే తీసుకొచ్చిర్రు బయ్. సేమ్ అట్లనే స్కోప్ కూడా అట్లనే పనిచేస్తుంది. ఇక్కడ స్టాండ్, గ్రిప్పులు అవన్నీ కూడా బానే ఉన్నాయి. అండ్ ఇక్కడ పవర్ బై ఆక్సిజన్ ఓఎస్ అని కూడా పెట్టిర్రు. సో, హైలైట్ చూద్దాం. సో, హైలైట్‌ల ఏముంది మెయిన్ ఏందంటే జాయ్స్ వాళ్ళ కెమెరాస్ చూసుకోవచ్చు. 200 మెగా పిక్సెల్ వాళ్ళయి జాయ్స్ వాళ్ళ మెయిన్ కెమెరాస్. ఇక్కడ ఇది వివో వాళ్ళది టెలిఫోటో ఎక్స్టెండెడ్ కిట్ కూడా వస్తుంది. 4K 120 ఎఫ్‌పిఎస్ దాకా డాల్బీ విజన్ వీడియో తీసుకోవచ్చు. కొత్త ఆరిజిన్ వాయిస్ కొత్త ఎరాతో పాటు కూడా వచ్చిందనేసి పెట్టారు. ఆల్ డిజైన్‌తో పాటు, ఆల్ లుక్స్‌తో పాటు. ఇక్కడ 6510 మిల్లీ బ్యాటరీ, 90 వాట్స్ చార్జర్, మీడియాటెక్ డైమెన్సిటీ 9050 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ప్రో ఇమేజింగ్ చిప్ వస్తుంది ఇక్కడ. VS1 SoC V3 చిప్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎలిగెంట్ ఇండస్ట్రియల్ డిజైన్‌తో పాటు దాంతో పాటే ఇది ప్రొఫెషనల్ రిగ్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరా కటౌట్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో అంటే కేస్ అవన్నిటికి బాగుంది భయ్. నాకైతే బాగానే అనిపించింది. సరేనా బాగుంది అన్న ప్రైస్ ఎంతనా అంటే భయ్ అఫీషియల్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 1,10,000 ఉంది. వామ్మో! 1,10,000 స్మార్ట్ ఫోనా ఇది? ఓన్లీ సింగిల్ వేరియంట్ వస్తుంది. లైక్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 2 కలర్స్ వస్తున్నాయి. ఎలీట్ బ్లాక్ కలర్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డ్యూన్ గోల్డ్ కలరు. సో, గోల్డ్ కలర్ బానే ఉంది. గోల్డ్ కలర్ అనేసి కూడా బానే ఉంది. నెక్స్ట్ ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చనా అంటే ఫ్లిప్‌కార్ట్‌ల మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయాయి. మీరు ప్రీ ఆర్డర్స్‌తో పాటు కూడా చేసుకొని కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఉంటే ఆఫర్ అప్లై చేసుకుంటే అప్లై చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోతే మెయిన్ చూసుకుంటే ఇక్కడ IP68 రేటింగ్, ఆక్సిజన్ ఓఎస్ 6 వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కొన్ని ఆర్కిటెక్చర్ అయితే మెన్షన్ చేశారు. స్పీడ్‌లు కూడా ఉన్నాయి. ఒక మెయిన్ కోర్ వచ్చేసరికి C1 అల్ట్రా కోర్ వచ్చేసరికి అయితేనేమో 4.21 గిగాహెర్ట్జ్ మీద వస్తుంది. సింగిల్ కోర్ ఎక్కువ పర్ఫార్మెన్స్ దానికి ఉంది. తర్వాత C1 ప్రీమియం కోర్స్ అని వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి 3.5 గిగాహెర్ట్జ్ మీద వస్తుంది. 3 కోర్లు. మిగతా 4 వచ్చేసరికి C1 ప్రో 2.7 గిగాహెర్ట్జ్ వస్తుందన్నమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. 6.5 మిల్లీ బ్యాటరీ విత్ 90 వాట్స్ చార్జర్. సో, ఈజీగా యావరేజ్ పర్సన్‌కి అయితే ఈజీగా 1 ½ డే ఈజీగా అయితే వచ్చాయి. ఇంకా నేను 6 మిల్లీ బ్యాటరీ యూజ్ చేస్తున్నాను కాబట్టి. వెయిట్ చేంజ్ ఉంది. వెయిట్ చేంజ్ ఉందా? చేంజ్ అయితే లేదు. 226 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తున్నాయి 2 కూడా. ఇక్కడ మిగతాయి వేరే మోడల్స్ ఉంటాయిగా వీటికి సంబంధించినవి కూడా థిక్‌నెస్, బ్రైట్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసిర్రు. అండ్ ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ ఉంది. బ్లాక్ గ్లాస్ ఫైబర్ ఉంది. మధ్యల అల్యూమినియం అలాయ్‌తో పాటు కూడా వస్తుంది. 3 అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్స్, అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. 1.5K రెజల్యూషన్, 6.78 ఇంచెస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఎల్‌పిటిఓ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. 2 సిమ్ కార్డ్‌లు యూజ్ చేసుకోవచ్చు బై. మాక్సిమం ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ అన్నీ కూడా ఉన్నాయి బై. ఏ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కెమెరాస్ కొరకొచ్చేసరికి అయితేనేమో ఫ్రంట్‌ల 50 మెగా పిక్సెల్‌ది JN1 ఆటో ఫోకస్ కెమెరా యూజ్ చేస్తారు బై. అండ్ రియల్‌గా వచ్చేసి 50 మెగా పిక్సెల్‌ది OIS సోనీ వాళ్ళ LYT-828 సెన్సార్ యూజ్ చేసి 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా JN1 ఆటో ఫోకస్ కెమెరా యూజ్ చేస్తారు. దాని తర్వాత 200 మెగా పిక్సెల్‌ది టెలిఫోటో OS కెమెరా యూజ్ చేస్తారు. ఆప్టికల్ జూమ్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఈ ఫీచర్స్ అయితే నాకైతే బాగా అనిపించినప్పుడు మాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు సెపరేట్‌గా పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ కిందకొచ్చేసరికి అయితే బ్యాండ్‌విడ్త్‌కి సంబంధించి వైఫై చూసుకుంటే మాత్రమే ఇక్కడ 6 గిగాహెర్ట్జ్, 2.4 గిగాహెర్ట్జ్ అండ్ 5 గిగాహెర్ట్జ్ వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 6.0తో పాటు వస్తుంది. యూఎఫ్ఎస్ టైప్ సి వస్తుంది. అది కూడా యూఎస్‌బి 3.2 జెన్ 1తో పాటు కూడా వస్తుంది. NFC సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ నావిగేషన్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రమే జీపీఎస్, బైడూస్, గ్లోనాస్, గ్యాలియస్, క్రూజెస్, నావిక్ మన ఇండియన్ వాళ్ళది ఏజీపీఎస్. సెల్యులార్ పొజిషన్ అంటే మన నెట్వర్కింగ్‌కి సంబంధించి పొజిషన్ చేసుకుంటది. అండ్ ఆల్సో వైఫై పొజిషనింగ్ కూడా చేస్తది. ఆ ఫీచర్స్‌తో పాటే సెన్సార్‌లు కూడా మంచిగా ఇచ్చారు బై. యాక్సిలరోమీటర్ సెన్సార్, కలర్ టెంపరేచర్, అంబియంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, గైరోస్కోప్. మిగతా సెన్సార్‌లు చూసుకుంటే లేజర్ ఫోకసింగ్ సెన్సార్, హాల్ సెన్సార్ ఉంది, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఉంది, ఫ్లికర్ సెన్సార్ ఉంది, మల్టిపుల్ స్పెక్ట్రల్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. బాక్స్‌లో ఏమొస్తున్నాయంటే అవి మీకు స్మార్ట్ ఫోను, గైడ్ డాక్యుమెంట్, సిమ్ జెటర్ పిన్, ప్రొడక్షన్ కేస్, పవర్ అడాప్టర్ తో పాటు కూడా వస్తున్నాయి. ఇక్కడ సార్ వాల్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా వివో వాళ్ళ X300 Pro చూసుకుంటే మాత్రమే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కిందకే తీసుకుంటాను నేను. సో, ఈ ప్రైస్ కేటగరీలో పోయి కాంపిటీషన్ తక్కువనే ఉంటది. కానీ పెద్ద పెద్ద ఫోన్స్ ఉంటాయి. లైక్ ఐఫోన్‌లో గాని, సామ్‌సంగ్ వాళ్ళ S25 అలాంటి ఫోన్స్ గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తాయన్నమాట ఈ స్మార్ట్ ఫోన్‌కి. సో, 1,10,000 కంటే డిస్కౌంట్
రూ. 4,000 డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ బడ్జెట్ ఉంది అంటే తీసుకోమంటాను. లేదు అంటే ఇట్లా పోయి ఒకటే మాట తక్కువ పైసలు తగ్గినప్పుడు తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అండ్ అంతే ఇన్ కేస్ ఒకవేళ తీసుకోవాలంటే మాత్రమే ఈఎంఐ కంటే కూడా సింగిల్ టైమ్ పర్చేస్ తీసుకోండి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. ఫైనల్గా మీరేమనుకోరు స్మార్ట్ ఫోన్ గురించి, మీ ఒపీనియన్స్, మీ డౌట్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మై ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.